డాడీ బోర్ కొడుతుందంటే అట్లా వెళ్ళామన్నట్టు. సో మా పక్కనే ఉంటుంది మిడ్ మేనర్. సో దాని చెల్లి అలా వెళ్తుండగా మొత్తం చుట్టూ పొలాలను తీసుకుంటూ వెళ్ళాం. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ మాత్రం. మామూలుగా ఉన్నది. మేము అనుకున్నాం మనకు ఒక డ్రోన్ ఉంటే మాత్రం సూపర్ ఉండేది, వీడియో సూపర్గా తీయచ్చు అని. నిజంగా ఆ లొకేషన్ మాత్రం సూపర్గా వచ్చేది. లైక్ మనం ఎక్కువ శాతం ఈ ఆంధ్ర సైడ్ చూస్తుంటాం కదా. సో ఆ లెవెల్లో మొత్తం అటు చుట్టూ మొత్తం అవే ఉన్నాయి. సో ఇది కిందికి వెళ్తాం అన్నట్టు. సో బ్రిడ్జ్ నుంచి అటు వేరే రూట్ స్ట్రైట్ వెళ్ళిపోతే కుదురుపాక వస్తుంది. ఇటు నుంచి కిందికి వెళ్ళి ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే, ఐ మీన్ స్ట్రైట్ వెళ్ళిపోతే మా మానవర్ వస్తుంది. ఇటు నుంచి ఇటు ఈ ఒక రూట్ ఉంది లెఫ్ట్ కి కూడా. సో అటు కూడా వెళ్ళొచ్చు కానీ అటు రోడ్ అనేది అంత బాగుండదు. సో అట్లా ఎట్లాగో వెళ్ళడానికి ట్రై చేసాము, వెళ్ళాము. సో కానీ కొంచెం రోడ్ అయితే బాగాలేదు, కొంచెం దూరం మాత్రమే రోడ్ అనేది బాగుంది. తర్వాత మొత్తం అంటే ఆ రోడ్ కూడా సరిగా వేయలేదు, కొంచెం అయితే బాగుంది. మిగతా అంతా మొత్తం కంకర అండ్ మట్టి రోడ్ మిక్స్ అయి ఉంది. సో చాలా అయిన తర్వాత వెళ్తున్నాము. అలా అలా వెళ్తుండగా సో మాకు ఇక పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అన్నట్టు. ఐ మీన్ అంటే మేము అంతకంటూ మా డాడీ వెకేషన్ వచ్చినప్పుడు సో ఇక్కడికి వచ్చామన్నట్టు, వాకింగ్ చేసుకుంటూ వచ్చాము. అప్పుడైతే ఇది ఫుల్ చెట్లతోని ఉండేది అన్నట్టు. ఐ మీన్ మొత్తం కన్స్ట్రక్షన్ అప్పుడు ఆగిపోయింది అన్నట్టు, వర్క్ అనేది ఆగిపోయింది. సో ఇది చూడండి ఎంత బాగుంది. ఏదో తెలియని ఏదో గృహ లెక్క ఉంది, దానిలో ఏముంటాయో ఏందో అర్థం లేదు కానీ అదో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక భలే అనిపించింది అది చూసాక. లైక్ మనకి హాలీవుడ్ మూవీస్ లో చూపిస్తారు కదా, లైక్ హాలీవుడ్ మూవీస్ అని కాదు కానీ ఈ డిస్కవరీ ఛానల్లో కానీ ఇంకెక్కడైనా చూస్తుంటే మనకి అడవులలో కానీ మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో చూసిన ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఏదో తెలియని ఒక డిఫరెంట్ ఉందన్నట్టు. ఎంతో లోపల ఏదో ఎవరో ఉన్నట్టు, వాళ్ళే సపరేట్ గా ఉన్నట్టు, ఏదో ఇల్లు లాగా గుడిసెలాగా ఒక ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. సో అంత మనం పోలేము అలాగే, ఎందుకంటే పోవడానికి కూడా ఛాన్స్ లేదు, మొత్తం ముండ్లు అవి ఉన్నాయి. నేను ఈ వీడియో తీసేటప్పుడు నాకు కాలుకి ఒక ముళ్ళ చెట్టు అనేది తగిలి నేను ఇటు తిరిగే లోపు అది నా కాలుకు పట్టుకొని లాగింది. ఇటు అనేసరికి నాకు మొత్తం స్క్రాచ్ పడ్డది. సో రక్తం వెళ్ళింది. సో అట్లా ఉంటుంది అన్నట్టు. వీడియోల కోసం రక్తం చిందించిన సాయి ప్రసన్న. సో ఏం చేద్దాం, ఇక అలా 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 వెళ్తున్నాం. ఇక మొత్తం డిఫరెంట్ అయిపోయింది రోడ్. ఇక మొత్తం కంకరతోనే ఉంది, కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి, లేదు అంటే కింద పడడం ఖాయం. ఎందుకంటే అది మొత్తం, ఎందుకంటే ఏం కాదు కానీ కొంచెం నార్మల్గా స్పీడ్ వెళ్తే మంచిది. ఎందుకంటే అది స్కిడ్ అయి పడ్డాం అనుకో, ఎటో చూసుకుంటే ఎటో పోతే అంతే. స్పీడ్ పోదు, స్పీడ్ పోతే ఖచ్చితంగా అది స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అక్కడ ఈ రాళ్ళు అండ్ ముళ్ళ చెట్లే కదా, ఏముండే పంచర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకే కేర్ఫుల్గా వెళ్ళాలి. సో అక్కడ మేము అట్లా చేసేటప్పుడు నాకు ఇక్కడ కొన్ని కొన్ని పిట్టలు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ పక్షులు అనేవి కనిపించినాయి, ఉడతలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా వాటి పేరు కూడా సరిగా తెలియదు, చూడడానికి బాగున్నాయి. వీడియో తీసేలోపే లోపలికి వెళ్ళిపోయాయి. ఏం చేద్దాం మరి, జూమ్ చేసి తీద్దామన్నా కూడా అవి ఇంత దగ్గర వెళ్ళేవు, లోపలికి ఉన్నాయి. కొంచెం చూసేలోపు అవి వెళ్ళిపోయాయి. సో ఇటు కూడా ఉన్నాయి. ఇది మొత్తం ఒక ఏంటిది, ఇవి పల్లెటూరి అదేంటిది వనాలు, అవేంటి సర్కార్ తొమ్మలు అట్లుంటాయి. మన ఈ పొలిటికల్ మ్యాటర్లు వద్దలు కానీ ఇటు చూస్తే మాత్రం కొన్ని బాతులు కాదు కానీ పక్షులు, డిఫరెంట్ డిఫరెంట్ పక్షులు ఉన్నాయి. అటు ఇటు వెళ్తున్నాయి. ఒకటైతే నేనేం చూసా అంటే, ఒక పక్షిని చూసా నేను, ఇవే అనుకుంటా, ఇవిలానే వెళ్తున్నాయి. లేక ఇంకో సైడు అదేం చేస్తుంది తెలుసా, చూస్తుంది లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళా మెల్లగా ఈ పాములాగా బయటకు వచ్చేటట్లు పోతుంది, మళ్ళీ లోపలికి పోతుంది, బయటకు వస్తుంది, లోపలికి పోతుంది. ఇది ఏంట్రా అనుకుంటే అవి చేపలు పట్టడానికి ఒక ట్రిక్స్ అన్నట్టు ఇవి. నేనేమనుకునేది పామా ఏంది అని చాలాసార్లు అబ్జర్వ్ చేశా. తర్వాత అర్థమైన విషయం ఏంటంటే అవి బర్డ్సే. అవి ఏంటంటే చేపలు పట్టడానికి ఒక ట్రిక్స్